మరొక స్పెషల్‌గా మీ అందరి కోసం ఒక పెర్ఫార్మన్స్‌ని తీసుకొచ్చాము. అయితే ఇది ఇలాగా డాన్స్‌లా కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలొస్తారు, గురువులొస్తారు, అలానే రాజకీయ నాయకులొస్తారు. అందరూ కలిపి ఒకే వాయిస్‌లో వస్తారనమాట. సో, మిమిక్రీ రవి అని చెప్పి మన తెలుగబ్బాయి 5 నిమిషాల్లో 100 వాయిసెస్ సుమన్ టీవీలో మీరు సెర్చ్ చేసి చూస్తే సుమన్ టీవీలో తన ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో, 5 మినిట్స్‌లో 100 వాయిస్ ఇమిటేట్ చేసి 4 వరల్డ్ రికార్డ్స్ సాధించాడు. సో, మరి ఈరోజు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మిమిక్రీ రవి మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. ఎన్నో ప్రపంచ దేశాల్లో ఆయన గొంతు వినిపించి ఈరోజు మన పత్రిజీ ధ్యాన మహాయాగంకి వచ్చి సో మరి ఇక్కడ కూడా తన గొంతు వినిపించడానికి వచ్చేసాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మరి మిమిక్రీ రవిని స్టేజ్ మీదకి వెల్కమ్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ మిమిక్రీ రవి. అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఈరోజు ఇంతమంది ఆధ్యాత్మిక భక్తులు అనొచ్చు, ముఖ్యంగా ఈ ధ్యానం మీద ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరిని అల్లరించడానికి ఈరోజు నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారికి, ముఖ్యంగా ఉత్సవ్ కలర్స్ మీడియా ఈవెంట్ మేనేజర్ మధు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నేను చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ బ్రీత్లెస్ మిమిక్రీ అంటారండి. మనం బ్రీత్లెస్ సాంగ్స్ విన్నాం, అలాగే నాన్ స్టాప్ డాన్సెస్ చూసాం, షూట్అవుట్ రౌండ్స్. బట్ గుక్క తిప్పకుండా అలవకుగా దాదాపుగా 10 నిమిషాల్లో 70 నుంచి 100 వాయిస్ని మీకోసం ప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరందరూ రెడీ అయితే ఒక్కసారి గట్టిగా చెప్పలు కొడితే మరి ఈ కార్యక్రమంలో ఎల్ఈడి స్క్రీన్ మీద మీకు వీడియోస్ ఫొటోస్ వస్తాయి. నేను విత్ ఇన్ సెకండ్స్లో వాయిస్ చేంజ్ చేస్తాను. ఏమంటే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మికంగా విచ్చేసినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియచేస్తూ ధ్యానం అనేది చాలా ఏమండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ధ్యానం మీద ప్రతి ఒక్కరికి పెట్టినటువంటి ఆ మక్కువ ఈరోజు ప్రతి మనిషిని ఆరోగ్యంగా ఉన్నతంగా ఉంచుతుందమ్మా. ఎందులో ఏమాత్రం సందేహం లేదు. మీకు గరిగిపాటి ఉన్నట్టుగా చెప్తా. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. ప్రతి ఒక్క నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలంటే ఆహారమే కాదు, ఏమండి ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల జీవితంలో ప్రతి మనిషి ఏదైనా సాధించాలి అనుకుంటే తను మానసికంగా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అప్పుడే ప్రతి మనిషి అనుకున్న ఆశయాలు సాధిస్తాడు. ఎస్ ఆర్ నో? ఇండియా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. ఐ లవ్ మై ఇండియన్ పీపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద మెడిటేషన్ స్టూడెంట్స్. దే హ్యావ్ ఎ గ్రేట్ and bright futures and thank you so much. मित्रों से मेरे भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूँ. अंदर की नमस्कारम. अंदर बागुनारा. मैं सोनिया गांधी हूँ. our राहुल बेटा upcoming prime minister. thank you so much. he doing of the meditation also and thank you so much. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. మీ అందరూ చూస్తున్నప్పుడు మనసు ఉత్సాహంగా సంతోషంగా ఉందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదని చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారయ్యా? కూర్చో. నేను మాట్లాడతా, మధ్యలో మాట్లాడతావా? ఈరోజు మరొకటి కాదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మాట్లాడడం కదయ్యా. కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి కదా. నేను అరే బాబు, ఈరోజు చూస్తూ ఉన్నాం బాబాయ్, ఇంతమంది జనాలు కూడా అందరు కూడా చాలా శాంతంగా ప్రశాంతంగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారంటే ఈరోజు మన యొక్క గురువు గారు చేసినటువంటి కార్యక్రమం. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు. అదే మాదిరిగా చూస్తే ఈరోజు నేను కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ధ్యానం చేయడం వల్ల. మీరు కూడా అదే ఆరోగ్యంగా ఉండాలి, ఆ విధంగా ముందు పోవాలని చెప్తూ ఏందా లొల్లి? ఆడోళ్ళు మోపోయినారు. రాహుల్ మెడిటేషన్ చేస్తున్నావు నువ్వు, పత్రిజీ గురుగారిని చూసి నేర్చుకోవాలి. ఇట్లా అయితే అవుతుందా? ఆరోగ్యంగా ఉండాలంటే కీలకతం బొక్కలు కాదు. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న ధ్యానం చేశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసు. అన్నలు తమ్ముళ్ళు మీ అందరిని చూస్తున్నప్పుడు చాలా పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ధ్యానం అంటే ఏంటండి? కళ్ళు మూసుకొని శ్వాస మీద పెట్టేదే ధ్యానం. నేను చూశారు కదా తమ్ముళ్ళు, అసలుకే ఈ సెంటర్ స్థాపించిందని నేను గురువు గారు దగ్గర నేను నేర్చుకున్నాను.
ఎన్నో విషయాలు, అందుకే శాంతి దూతనయ్యాను. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఏ దేశం మిగిలినా ఎందుకు ఆడిలినా పొగడరా నీ తల్లి భారత భూమిని అన్నట్టుగా. నిజంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఎంతగానో మెడిటేషన్ చేస్తూ ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాను. మీరందరూ కూడా అదే విధంగా ముందుకెళ్ళాలి. నిజంగా మహేష్ చేసే సినిమాలే కాదు, మహేష్ అంత అందంగా ఉన్నాడు, నేను ఇంత అందంగా ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేయడం వల్లే. మీ అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా జానకి చాపందుకో జానకి నా యాది ధ్యానం చేయాలరా, ఒరే గంగులు సుబ్బులు రండిరా. ఓహో ఎంతమంది వస్తారనుకోలేదా నేను. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సోగ్గాడు సోమనాథ్ ఎట్లా అయ్యాడు తెలుసా, మనం కూడా హ్యాపీగా మెడిటేషన్ చేయడం వలన. ఓహో ఏంటో అందరూ కూడా చేసి దసరాల పొట్టు ఎస్పి డొక్కలు కొట్టి టీకీలు పెట్టేయగలను. మనసన్నాగా కాసంత కళాపోషణం. సెక్రటరీ కూర్చోవయ్యా, మాట్లాడుతున్నాను కదా. ఈరోజు ఇంతమందిని చూస్తే అయ్య బాబోయ్ నేను చచ్చిపోతా. అవరే నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళవా, మలయాళమా? అయ్య బాబోయ్ ఏంటయ్య బాబు, అరే వచ్చేసావా? అయ్య బాబోయ్ నేను చచ్చిపోతాను అయ్యా. అరే ఏంద్రా ఎప్పుడు చూసినా ప్రీతి 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 అంటా కూర్చుంటాం. అరే ఒక్కసారి మెడిటేషన్ చేయరా, మొత్తం ఆ మైండ్లో ఉన్న ఖరాబ్ అంతా పోయిద్ది. ఎప్పుడు చూసినా ప్రీతి వైరస్ పట్టింది ఏంద్రా నీకు? అరే నా వల్ల ఇబ్బంది అనిపిస్తే అన్న అందరికీ నమస్కారం అన్న నల్ల బాలు నల్ల తాచులెక్క మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్న. ఇంతమంది వచ్చారన్నా, ఇంత పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసి. మీ బాలిక మామూలు బాలిక కాదు, దేవా కన్య. అందరూ కూడా దేవా కన్యలాగా ఉండాలి అంటే గురూజీ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ఓడిపిచ్చి పుల్లన్న, ఓడిపిచ్చి చెక్కన్న, జాంబో కుయ్యో నాకు ముందే తెలుసు వాడు పొరపోతాడని. అబ్బో లల్లులు డిష్యూ అయ్య బాబోయ్ ఇదిగో ఇందాక పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేస్తాను, ఇదిగో ఫోన్లు కూడా ఆఫ్ చేస్తారు. మామూలుగా లేదో క్రమశిక్షణ అంటే ఎట్లా ఉండాలి. అందరు కూడా అదిగో అలాగే ముందుకు వెళ్ళిపోవాలనే మనస్ఫూర్తిగా. ఏంది తనవాళ్ళంటే ఇకసగల కనబడుతున్నారా ఏంది? అబ్బా మాత్రమే చేయలేమా ఏంది? మీ ఇంట్లో బల్లి ఉందా? బల్లి గోడ మీద ఉందా? అది ఆడదామా కదా? అబ్బా వచ్చేసావా? ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే చెడు. నా మటుకు నేను ధ్యానం చేస్తుంటే నన్ను మందు తాగమని రెచ్చగొడతావా? రెచ్చగొట్టు ఎలా చేయాలో చెప్పండి రా. ప్రతి కొరగడు వచ్చే అమ్మంతా సెట పేజీలో సేటిది ఇటు పేడలా చెరుకు తోటలో చట్టడి బియ్యం లగెత్త కొడితే లడ్డండ, ఆ లడ్డండ అయితే ఓకే ఏంటి కోసం జాతీయ బావా. ఆ విక్రమ్ రాథోడ్ వచ్చేసాడంట బావోయ్. నీకు మొత్తం చిత్తా బావా. నువ్వు రావుడు అయితే నేను రామదాసును బావా. టోటల్గా బాడీ అంతా చిత్తరు బావోయ్, మామూలుగా ఉండదు బావా. ఏమిరా ధ్యానం చేయకుండా అందరు గబ్బులు లేపుతున్నారే. అందరు కూడా గబ్బు లేపకుండా ఉండాలంటే మీ బడవ ఒక్కసారి కూర్చొని బాసిపెట్టలేసుకుంటారా, గబ్బు అంతా పోయేది. అల్లుడు గారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీరు కూడా మెడిటేషన్ చేసుకొని రండి. అందరూ కూడా చాలా పీస్ఫుల్గా ఎగేసుకొని దిగేసుకొని చాలా సంతోషం అన్నా. మరి అదే ఎందుకో ఏమిటి ఎలా ఒకటి అడగద్దన్నా. బచ్చకన్నాయ్. ఎవరే నువ్వు? గ్రామాంతరవాసి కప్పలాగున్నావా? అక్క వచ్చేసావా? ఏమక్క? ఒకటి కాదు రెండు కాదు అక్క. ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేయకుండా ఉంటావే సిట్టిదల్లే? చేయవే. మొత్తం బొమ్మాలీలు అయిపోయారు, దయ్యాలు అయిపోయారు. రాజా నేను కూడా చెప్తున్నా, నేను టీవీలో కోపడతా కానీ ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేస్తా రాజా. అందుకే ఇంత ఎనర్జీ కుట్టా రాజా. ఐ లవ్ యూ. మీరు కూడా అలాగే ఉండాలి కదండి, లేదంటే వెళ్ళిపోతారు. ఏమండి తరతరాల నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నారండి మీరందరూ కూడా. మొగుడు పిల్లలు సంతోషంగా ఉండాలంటే చూడాల్సింది సీరియల్స్ కాదే, మెడిటేషన్. గురువు గారి వీడియోలు చూడండి. నా కరివేపాకు, నా జీలకర్ర పిల్ల. అల్లుడు గారు అదిగో దిస్ ఇస్ ఆసమ్ అప్పి, వాట్ ఆర్ యు డూయింగ్? I am your awesome అప్పి. I will also doing meditation. What is this? I am so happy. Thank you so much శ్రీముఖి. నాకు కూడా గురువు గారి గురించి జీవిత చెప్పింది. అప్పటి నుంచి అది నేను అది చాలా బాగున్నాను. అది తెలుగు కూడా అది కొంచెం అది నేర్చుకున్నాను. పత్రిజీ గురువు గారికి. 7 కొండలకి అన్నమయ్య
శ్రీరాముడికి బతకన్నప్ప మీ అందరికీ నేనని చెప్తూ బండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్తూ నేను కూడా మెడిటేషన్ స్టార్ట్ చేశాను. మరి అర్థం ఎట్కరం అంటే మాత్రం చెయ్యలేమా? ఎక్కడెక్కడికి వెళ్ళడం కాదు, ప్రశాంతంగా ఉండాలంటే అందరూ మెడిటేషన్ చేసుకొని పీస్ఫుల్గా ఉండాలి. ఆ మాత్రం వెళ్ళిపోతూ ముందుకెళ్ళిపోతే అయిపోదు. ఎక్కడెక్కడ అమ్మరా అప్సరస వచ్చేసావా అనిత? ఇప్పుడేనమ్మా 5ంటికి లేచి మ్యూజిక్ పెట్టుకొని తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉండాలంటే అందరూ మెడిటేషన్ చేయాలి. ఎవరు కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా బతకాలి. ఒరే రాఘవా, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది రాఘవా. ఇదిగో పిన్ని, వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే అబ్బా నా భూతం. ఏమండి వచ్చేటప్పుడు ఎరా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి తెలుసు కదా. అరే మీరెవరండి నేర్పమండానికి? మీదా ఈ దేశం? అరే సార్, ప్రతి మనిషి సంతోషంగా ఉండాలంటే అందరు నవ్వుతూ ఉండాలండి. నవ్వు ఉండాలంటే మనిషికి ఈ యుద్ధం కూడా ఆ తర్వాత నువ్వేట్రా దాడి చేస్తానే ఏదో సాధించాలనుకుంటారు. కూర్చున్నాడికి ఎవరైనా చూపించండి రా. అరే మెడిటేషన్ చేయమని చెప్పండి రా. ఆడేదాన్ని కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసి విర్ర వెగుతున్నారా భైరవా? ఓడిపోయిన నీ ప్రేమ కోసం చీకటి తలుపుడు తెరుచుకొని మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ ఏం మాన్సింగ్ వసే అరుంధతి, నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదలవలే వదల వస్తా కసిగా నిన్ను ఈ సామ్రాజ్యానికి రప్పిస్తా. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ప్రతి మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే, అహం. ఏమయ్యా గల్లీలో తిరిగేసి లేనాకుడు అనుకున్నావా? నా రొట్టే సపరేటు. అరిస్తే కరిస్తే అరుస్తా విలువిలామంటూ వస్తా. ఈ పోస్ట్ పెయిన్ కడు తప్ప అబ్బా జబ్బ తప్ప. నిజంగా ఇంతమందిని చూసినప్పుడు మీరు చూపిస్తున్న ఆ ప్రేమ, మీరు చూపిస్తున్న ఆ ఉత్సాహం, మనిషి ఇంత సంతోషంగా ఉన్నాడంటే గురువు గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు తెలియజే. మ్యాచ్ రోజు ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ సీజన్ 4. మరి ఈరోజు నాన్నగారు కూడా ఆ రోజుల్లో ధ్యానం చేసేవారు. ఆ రోజు అక్కడ అలా వచ్చి ఈరోజు ఇక్కడ ఇంత సంతోషంగా నేనమే నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 4 కాదు, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలంటే మీరు కూడా నాలాగే మెడిటేషన్ చేయాలి. ఏం బానో ఏం నిజంగా ఈరోజు మీ అందరిని చూస్తుంటే మీరందరూ కూడా నాకు ఒక ఆదర్శంగా మిగిలారు. అందరూ కూడా ఇదే విధంగా మీరందరూ కూడా ఈరోజు ఐక్యతగా ఉండి ఈరోజు ఇంత గొప్ప సభకి మీరు వచ్చారంటే కాబాలేరా. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్ర లేదు. రోబో జుజిబి తెలుసు కదా మన దారి రహదారి. సుజే ఏంటే చెత్త వెళ్ళిపోతున్నావు? కమిషనర్ కూతురుగా మొగలు రారా? కమిషనర్ కూతురు పెళ్లి చేసుకురా ఏంటే? రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ IPS ఆ మాత్రం ఉంటుందే బాబోయ్. ఏమంటే ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టు బాబునండి. మీరు ఇచ్చిన డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేసండి. మానంటండి గొంతు మీద కత్తి పెట్టుకున్నాడు, అలా ఉంటుందండి ప్రెసిడెంట్ గారు దెబ్బ అంటే. ఆ మాత్రం చూసుకుని ఏంటి ఇందనం చూస్తాను ఏదో పెట్టమో వేసుకొని. నీ హైట్ ఎంత, నా హైట్ ఎంత, తెగ తిప్పేసుకుంటున్నావేంటి? లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. అనుకున్నది సాధించండి. అయ్యి బాబోయ్ మా అంటే సిగ్గేసా డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వేడ్రా ఎప్పుడు నవ్వా పేపర్లు వచ్చేసి కూరం గుర్తు ఎలా ఉంటుంది సార్, రై అంటూ నది వాట్సాప్ మారావుడే గాయస్. అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను కూడా ఎప్పుడు కూడా మీలాగా హ్యాపీగా ఉండాలంటే మిమ్మల్ని ఫాలో అవుతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు నాకు మొత్తిపోతూనే ఉంటుంది కట్టప్ప. నన్ను చంపాలన్న కసి నీ కళ్ళల్లో తాగుందని తెలుసు. ఎలా కట్టప్ప చంపి విడుదల. హాయ్ అండి, నేనండి ఉప్పల్ పాలండి. ఇక్కడికి మెడిటేషన్కి వచ్చారండి. చాలా హ్యాపీగా ఉందండి. నేను కూడా హ్యాపీగా మెడిటేషన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ పిలిచారా అందరు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఏమంటే ఆటగాడు అంటే మామూలు ఆటగాడు కాదండి. నేను ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరుగుతానంటే ఊరికనే తిరుగుతాను చెప్పండి. మెడిటేషన్ చేసుకుంటాను పొద్దున్నే. ఈ గుంటగలు ఎవ్వరు మాట వినట్లేదు. అరే మారండ్రా అంటే కనుక అబ్బాయి ఆటగాళ్ళు అంటారు. ఏం రాయుడొక్క చ ఎండి కరగిన బంగారు కరగిన మనసు కరగతమ్మ
ఏందోన్నా ఉండి లెక్క ఉన్న ఆ డొప్పలు బలగడ్చ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాం. ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ వల్ల చాలా అంటే చాలా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, లైఫ్లో ప్రతి మనిషి అనుగుణం సాధించాలంటే ఫస్ట్ మనశ్శాంతిగా ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలంటే మెడిటేషన్ చేయడం. సో ఎర్లీ మార్నింగ్ నేను లేచి చేసే పని అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు సో దట్ ఈస్ అ బ్రీత్లెస్ మిమిక్రీ. నచ్చిన వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టచ్చు. సో ఇలా డిఫరెంట్గా చేస్తాం. బట్ ఇందులో డెవోషనల్ మిమిక్రీ అంటారండి. ఆధ్యాత్మికంగా చాలామంది ఇక్కడ వచ్చారు, పెద్దమంది గురువులు ఉన్నారు. సో గురువులు ఆధ్యాత్మికం వంటి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం బ్యాక్గ్రౌండ్. మరి గురువుల గురించి గరికిపాటి నరసింహరావు గారు, సో పద్మశ్రీ, సో ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందనేది ఒకసారి చేసి చూపిస్తాను. గరికిపాటి నరసింహరావు గారు. ఏమండి, అందరికీ నమస్కారం. మీ గరికిపాటి. ఏమండి, ఈరోజు చూస్తున్నామమ్మా ఇంతమంది ఏమండి ఆధ్యాత్మికంగా మెడిటేషన్ చేసి చక్కగా ధ్యానం చేసే వాళ్ళు చూశాను. కానీ ఇలాంటి కార్యక్రమంలో కొంతమంది ఆడపిల్లలను చూశాను. ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా, అన్ని కొత్తిమీర కట్టలో కరివేపాకు కట్టలే. జల్లేసుకోవడం మానేశారు. ఏదనంటే కనుక ధ్యానం చేస్తున్నారు తప్ప వస్త్రాలంకరణ మీద జుట్టు మీద ధ్యానం చేయలేకపోతున్నారు. తల్లిదండ్రుల గొప్పగా చెబుతారు, మా పాప ప్యాషన్ అని. ఎందుకు చెప్పండి, పనికిమాలి వేషం. ఈ సొసైటీలో మనం అందరికీ రోల్ మోడల్గా ఉన్నాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ మధ్య రుచి శుచి అనేది చాలా ప్రాముఖ్యత. రుచి లేదు శుచి లేదు. ఈ మధ్య పానీపూరి అని ఒక రసాయన పదార్థం ఏర్పడింది. రోడ్డు పక్కన మురుక్కాల బడ్డీ కొట్టులా పెడతాడు వాడు. గారెల్లా బూరెల్లా ఉంటే ఇంకా పోయి తాగుతాం. ఆ చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పక్కన ఉన్న మురుకాల పరం పవిత్రం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలమ్మా. గరికిపాటి ఏ చెప్పినా కూడా సత్యాన్ని కాపాడుతూ ధర్మాన్ని కాపాడుతూ ముందు చెప్తాడు. ఉన్నట్టుగా చెప్తాడు. నచ్చపని గట్టిగా చెప్పలు కొట్టాలి. మీ గరికిపాటి జై శ్రీమన్నారు ఆయన. ఫైనల్గా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే రకరకాల దానాలు చేస్తారండి. రక్తదానం, అన్నదానం, నేత్రదానం. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి మనిషి సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యమేవ జయతే అన్నారు. అంటే అసతోమో సద్గమయ. ఓ దేవా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించిన ఉదయాన్నే భగవంతునికి సూర్య నమస్కారాలు చేసుకుంటామండి. 2 చేతులు జోడించి సూర్య నమస్కారాలు చేసుకున్న అనంతరం ఉదయాన్నే ప్రతి మనిషి శ్వాస మీద ధ్యాస చేస్తే మనిషి ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను ఉంటానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని తెలియచేస్తూ మీ చాగంటి కోటేశ్వరరావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా చాలా వాయిసెస్ ఉన్నాయి. అండ్ మరొక రౌండ్లో మీ అందరిని కూడా చక్కగా అలరిస్తాను. అండ్ సో మా యొక్క ఫ్రెండ్ స్నేహ గారు, మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నాకే ఉండాలని. బ్లెస్సింగ్స్ అడిగి వెళ్ళిపోతారు ఏంటండి? వస్తే నిలబడితే బ్లెస్సింగ్స్ ఇస్తాను నేను. లేదు, అది కొంచెం సాక్స్ చదువుకున్నాను. ఓకే. సో నేను ఆల్రెడీ చెప్పాను 4 వరల్డ్ రికార్డ్స్ తను కైవసం చేసుకున్నాడు అని. ఎందుకు అన్నది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే తను ప్రిపేర్ అయింది వేరు, తను ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ కానీ డైలాగ్స్ కానీ సెపరేట్ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్ స్పాట్ డైలాగ్స్ చేంజ్ చేసేసి మన ధ్యానంని లింక్ చేస్తూ తను బిఫోర్గా ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొంచెం సబ్జెక్ట్ ఇచ్చాను అనమాట. సో మెడిటేషన్ కోసము, మన గురువు గారి కోసం. సో అప్పటికప్పుడు విని తను కొంచెం ఒక 5 నిమిషాలు తనలో అనుకొని సో ఆన్ స్పాట్ ఇక్కడ చేయటం జరిగింది. అంటే అంత మొత్తం స్పాంటినిటీగానే వెళ్ళింది ప్రోగ్రామ్ అంతా కూడా.